హాయ్ ఫ్రెండ్స్, ఇది 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం. ఇది పదజాల వినియోగం. ఇది 4వ లెసన్‌లో ఉన్నది. సో, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి అని ఉంది. జెండా వందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం. అంటే ప్రాంగణం అంటే ఏంటి? బయట, లోపల, ముంగిలి, ఇంటిలో అంటే ముంగిలి. ప్రాంగణం అంటే ముంగిలి. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు. అద్దకం అంటే రంగు వేయడం. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది. గట్టు అంటే తీరం. కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. కంచు మోగునట్లు కనకంబు మోగునా అంటే కనకంబు అంటే బంగారం, పుత్తడి, స్వర్ణం. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. కుందేలు అంటే శశక్కము, చెవుల పిల్లి, శరభం. ఆవు అంబ అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది. దూడకి పర్యాయ పదాలు పెయ్య, లేగ, క్రేపు అనేది దూడ యొక్క పర్యాయ పదాలు. కనకంబు అంటే పుత్తడి, బంగారం, స్వర్ణం. కుందేలు అంటే శశంకము, చెవుల పిల్లి, శరభం. ఆవు దూడకి ఏంటి? పెయ్య, లేగ, క్రేపు అనేది పర్యాయ పదాలు. కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. కుల్య అంటే కాలువ. ఆకాశం అంటే ఆకాశం. శ్రవ్య మోగము. మోగము దానికి ముఖము. కుల్య అనేది ప్రకృతి పదం ఉంది. ఆకాశం అనేది కూడా ప్రకృతి పదం ఉంది. మొగము అనేది వికృతి పదం ఉంది. ఇది 4వ పాఠంలోని పదజాల వినియోగం.